కానీ భాగ్యం అదేంటి నువ్వు అలా వదిలేసావు? అలా వదిలేసేయకూడదమ్మా నువ్వు. అదే ఆ ప్రాజెక్ట్ అంతా వెళ్ళినప్పుడు తనని పక్కన పెట్టేసి నువ్వే చేసేసుకోవచ్చు కదా. ఎలాగో ఎక్స్కాప్ ఉన్నారు, మళ్ళీ ఎందుకు చెప్పు? అది నేను చెప్పాను. మళ్ళీ ఆ పక్షి మళ్ళీ నా ఇంటి పైన వచ్చి వాలింది. పక్షి ఇప్పుడు అది ఏం చేస్తారో ఏంటో అనిల్ గారి చేతిలోనే ఉంది. సో నెక్స్ట్ ఎప్పుడండి? మళ్ళీ సంక్రాంతికి వస్తాం. లేదు, మేము మొన్న చెప్పాం కదా ఉగాదికి వస్తున్నాం. మళ్ళీ సంక్రాంతికి వస్తాం. అంటే ఫిక్స్ అయిపోయారనమాట, ఇంకా సంక్రాంతికి వస్తున్నాము అని మీరు అన్నారంటే మేము కసిగా వచ్చి సినిమా చూస్తాము. అంటే దిస్ ఫిలిం యాక్చువల్లీ ఈ ఫిలిం కి చేయొచ్చు, ఆ స్పేస్ ఉంది. ఎందుకంటే ఈ టెంప్లెట్ చాలా బాగా వర్కౌట్ అయిన టెంప్లెట్, అండ్ ద సేమ్ టెంప్లెట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ కి డీల్ చేయొచ్చు. సో అండ్ రాజమండ్రిలో మేము ఎండ్ చేసాం కాబట్టి మేబీ ద స్టోరీ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. సో మేబీ యూ కెన్ క్రియేట్ అనదర్ మిరాకిల్. ఎస్, అండ్ అలాగేనండి ఈ మూవీ ఇంత సక్సెస్ అవ్వడానికి భీమ్స్ గారి కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఆ 2 సాంగ్స్ సూపర్ డూపర్ హిట్స్ అయిపోయాయి. ముఖ్యంగా గోదావరి గట్టు అనే సాంగ్ ఏదైతే ఉందో అసలు ఇరగదీసేశారు. అది ఒక కాన్సెప్ట్ లా ఉంది థియేటర్ లో. అందరూ వెళ్ళి డాన్స్ చేయడం కాన్సెప్ట్ లాగా అయిపోయింది. లైక్ దే థింక్ ఇట్స్ లైక్ a festival in the theater. It's okay, Michael D'Souza sir. Michael D'Souza. She's a bright student కదా. Michael D'Souza sir. I zoned out for a second. Sorry, continue. సో థియేటర్ లో ప్రతి ఒక్కళ్ళు వచ్చి గోదావరి గట్టు సాంగ్ అయితే లైక్ ది గోయింగ్ అండ్ డాన్సింగ్. సో అది కూడా ఒక మ్యూజిక్ ఫెస్టివల్ లాగా ఆ సాంగ్ కోసం చాలా మంది ప్రత్యేకంగా థియేటర్స్ కి రావడం. అవును, ఇట్స్ నైస్. నో వన్ సాంగ్ క్రియేటింగ్ అ మ్యాజిక్. నౌ ఐ థింక్ వి క్రాస్ మోర్ దెన్ 100 million. yes. అవునండి, మీరు అందరూ వచ్చారు, ప్రొడ్యూసర్ గారు రాలేదు, శిరీష్ గారు, దిల్ రాజు గారు దావత్లో బిజీ ఉన్నారు. మంచిగా ఫుల్ సక్సెస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి మంచిగా దావత్ చేసుకుంటున్నారు. అంటే ఈ మధ్య కాలంలో అందరూ అన్ని ఓటీటీలు వెబ్ సిరీస్లు అన్ని చూసేస్తున్నారు అన్న దానికి ఒక క్యారెక్టర్ ను కూడా మీరు క్రియేట్ చేసేసారు. అవును, బుల్ రాజు.